శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రాత్రి 2:09 వరకు అనంతరం చతుర్దశి. విశాఖ నక్షత్రం సాయంత్రం 5:42 వరకు అనంతరం అనురాధ నక్షత్రం. సుకర్మ యోగం మధ్యాహ్నం 3:29 వరకు అనంతరం ధృతి యోగం. గరజీకరణం మధ్యాహ్నం 1:05 వరకు అనంతరం వణిజీకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 10:08 నుండి 11:54 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:46 నుండి 12:30 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 7:59 నుండి 9:45 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. నేటి యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాటి విశేషం నేటి నుండి ధనుర్మాస వ్రతారంభం. ఈరోజు నుండి ఆ స్వామివారికి ముఖ్యంగా విష్ణు దేవాలయాల్లో తిరుప్పావై అనేటటువంటి ప్రబంధ సేవ స్వామివారికి జరుగుతూ ఉంటుంది. వీటిని పాశురాలు అంటారు. అటువంటి తిరుప్పావై పాశురాలు పారాయణ చేసి తెల్లవారుజామునే స్వామికి విశేషమైనటువంటి నివేదన సూర్యోదయానికి ముందే చేస్తారు. ముఖ్యంగా విష్ణు దేవాలయాల్లో ఈ ధనుర్మాసంలో చేసినటువంటి అర్చనలో ఈ పాశురాలు చెప్పడంతో పాటు తిరుప్పావై చెప్పడంతో పాటుగా ముఖ్యంగా పుష్పార్చన పుష్పాలంకరణ విశేషంగా చేస్తారు. అమ్మవారిని ఆండాళ్ళని గోదాదేవి అని పిలుస్తారు. అటువంటి ఆ గోదాదేవి చేసినటువంటి వ్రతమే ఈ మార్గళి వ్రతం. దీన్ని ఆ తిరువ్రతం అని కూడా పిలుస్తారు. అటువంటి ఈ మార్గళి వ్రతం అమ్మవారు ధనుస్సంక్రమణం అయిన ప్రవృత్తి మకర సంక్రమణం వరకు చేసి సాక్షాత్తు విష్ణుమూర్తిని పతిగా పొందింది ఆవిడ గోదాదేవి అయితే రంగనాథుడిగా ఆ పరమాత్మ ఆవిడ యొక్క కరగ్రహణం చేసినటువంటి పుణ్యప్రదమైనటువంటి మాసం. ఇది చాలా విశేషమైనటువంటి మాసం. అంటే ఎవరు గోదా అంటే అమ్మవారు మాత్రమే కాదు, మన మనస్సుని పరమాత్మ అనుగ్రహించాలి. మనందరి స్వరూపం జీవాత్మల యొక్క స్వరూపం అమ్మ అయితే అమ్మ పరమాత్మను చేరడానికి చేసినటువంటి వ్రతమే ఈ మార్గళి వ్రతం. విష్ణుచిత్తుడు అనేటటువంటి మహానుభావుడికి ఆ పుష్పవనంలో దొరికినటువంటి తులసి కాననోద్భవాం అంటే తులసి వనంలో దొరికినటువంటి తల్లి పూచెండులాగా ఉన్నటువంటి అమ్మ కాబట్టి కోదయి అని కోదా అని ఆవిడే వ్యవహారంలో గోదాదేవిగా మారితే ఎత్తదాచరతే శ్రేష్ఠ తత్తదేవేతరో జనా సయః ప్రమాణం గురితే లోకస్తదనువర్తతే అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా ఆచరిస్తే పిల్లలు కూడా అదేవిధంగా ఆచరిస్తారు. పెద్దలను ఇప్పుడు పిల్లలు అనుసరిస్తారు కాబట్టి ఆయన పేరే విష్ణు చిత్తుడు. అటువంటి ఆ విష్ణు చిత్తుడు అంటే ఏమిటంటే చిత్తము సదా విష్ణు యందు లయం చేసినటువంటి వాడు. విష్ణువు యొక్క ఆలోచనలే ఆయనకుంటాయి. చిత్తమందు విష్ణువుని నిలిపినటువంటి వాడు కాబట్టి ఆయన విష్ణు చిత్తుడు అన్నారు. అదే బాటలో ఈ అమ్మాయి కూడా పయనించి ఆవిడ కూడా నిరంతర విష్ణు ఆరాధన విష్ణు ఉపాసన చేసి ప్రతి నిత్యం కూడా తండ్రి ఇచ్చినటువంటి పూలమాల ఆ పూలని చక్కగా ఆవిడ మాలికలల్ని విష్ణాలయానికి పంపించేటటువంటి ముందుగా తనలో ఉన్నటువంటి పరమాత్మకు అలంకరించుకునేటటువంటి దీంట్లో భాగంగా ఆవిడ మెడలో ఆ పూలమాల వేసుకొని తను చక్కగా అద్దంలో చూసుకున్న తరువాత అందంగా ఉంటే అప్పుడు ఆ పూలమాలని రంగనాథుడి యొక్క సేవకి పంపించేది ఆవిడ. ఆ విధంగా శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆ రంగనాథుడికి ఆ విధంగా పంపించిన తర్వాత ఒకనాడు జరిగినటువంటి విషయం ఏమిటి అంటే ఆ పూలమాలల్లో చిన్న వెంట్రుక కనబడి అర్చకుడు ఈ విష్ణు చిత్తుల వారిని మందలిస్తాడు. ఏమిటి అని చెప్పిన దూరంగా ఉండి విష్ణు చిత్తుల వారు చూస్తే ఆ అమ్మాయి ఆ పూలమాలను అలంకరించుకుంది అని ఆ అమ్మాయిని మందలించేటటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు సాక్షాత్తు రంగనాథుడు వచ్చి మీ అమ్మాయి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం, నేను ఆవిడ కరగ్రహణం చేస్తున్నాను అని ఆ గోదాదేవిని ఆ ఆండాళ్ళ తల్లిని ఆ అమ్మను పరిగ్రహించి పాణిగ్రహణం చేసుకున్నటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి ఈ మార్గళి వ్రతం పూర్తయ్యేటటువంటి భోగి పండుగ కనుక ఈ విధంగా మనందరి జీవాత్మలకు సంకేతం గోదాదేవి పరమాత్మను చేరేటటువంటి ప్రయత్నమే ఈ మార్గళి వ్రతం. కనుక అందరూ తెల్లవారుజామునే లేచి ఈ మార్గళి వ్రతంలో పాల్గొని ఈ పాశురాలను చక్కగా శ్రద్ధగా పఠించి అవకాశం లేకపోతే విని లేదా కనీసం స్వామి యొక్క అర్చన జరిగేటప్పుడు తిలకించి లేదా అంతరంగమునందరూ ఉన్నటువంటి ఆ రంగనాథుడికి యథాశక్తిగా అర్చన చేసి కనీసం నామస్మరణైనా చేసి ఆ విష్ణు కృపకు అందరూ పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో
మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు ధనుర్మాసం ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలకి విశేషంగా ఉపకరించేటటువంటి మాసం. ఈ మాసంలో ఏ విధమైన నియమాలని పాటించాలి, పాటించినందువల్ల ఏ తీరు అభివృద్ధి శారీరకంగా మానసికంగా కలుగుతుంది అనే ఈ విశేషాల్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు ధనుస్సులోకి పరివర్తన చెందడం వల్ల ధనుస్ సంక్రమణం ఏర్పడుతుంది. ధనుర్మాసం ఆధ్యాత్మిక సాధనకి విశేషంగా ఉపకరించే మాసం. భోగి పర్వదినం వరకు కొనసాగే ఈ మాసం జప ధ్యాన మంత్ర అనుష్ఠానాలకి ప్రశస్తమైనది. ఆరోగ్యం సహకరిస్తే ధనుర్మాసంలో శీతల స్నానం మరింత ఉత్తమం. ఈ మాసమంతా విష్ణువుని అలాగే విష్ణు స్వరూపాలని ఆరాధించడం మంచిది. ప్రధానంగా తులసి దళాలతో చేసే పూజ మానసిక ప్రశాంతతకి అనుకూలిస్తుంది. తులసి దళాలు వేసిన శుద్ధ జలంతో అభిషేక ప్రక్రియని చేపట్టాలి. అష్టోత్తర సహితంగా సుగంధ పుష్పాలతో శ్రీగంధంతో విష్ణు స్వరూపాలని పూజించాలి. సాలగ్రామాన్ని ఆరాధించే సంప్రదాయం ఉన్నవారికి ధనుర్మాసంలో సాలగ్రామాల్ని విశేషంగా అభిషేకించి పూజించాలి. పొంగలి, చక్కెర అన్నం, దధ్యోదనం, క్షీరాన్నం వంటి మధుర పదార్థాల్ని దైవానికి నైవేద్యంగా సమర్పించాలి. ధనుర్మాసంలో నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది. ప్రతినిత్యం గోదా రంగనాథుల్ని తులసి దళాలతో అర్చిస్తూ ఉండాలి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష బహుళ త్రయోదశి, బుధవారం, నక్షత్రం విశాఖ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలిస్తే మిథునంలో గురుడు, సింహంలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, ధనుస్సులో బుధ శుక్రుడు, రవి కుజులు ధనుస్సులో, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దాదాపుగా అనారోగ్యం ఉన్నటువంటి ఈ రాశివారు వైద్య పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవని ప్రారంభించడం అత్యవసరం. ఆదాయం ఎంత వస్తుందో దానికి తగ్గ వ్యయం కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యయం చేయడం అవసరం. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని విశేషంగా చూపించగలుగుతారు, కానీ మధ్యమమైనటువంటి లాభం మాత్రమే కలిగే అవకాశం ఉంటుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని ఆరాధించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. వ్యాపారంలో, ఉద్యోగంలో. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్నిటా విజయలాభాన్ని పొందగలుగుతారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఆచితూచి మాట్లాడతారు. ఒక్క మాట కూడా పై తీరుగా మాట్లాడే విధానం ఉండదు. సంతానానికి మంచి కళాశాల ప్రవేశం, అంతేకాక కొన్ని సందర్భాల్లో ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది కూడా. ఏ పని చేసినప్పటికీ కూడా
లాభ దిశగానే నడుస్తూ ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు మొత్తం మీద. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు హయగ్రీవుణ్ణి ఆరాధించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే బుద్ధిలో విశేషమైన చురుకుదనం ఏర్పడుతుంది, వ్యాపారం అనుకూలిస్తుంది కూడా. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి క్షణము కూడా కుటుంబ అభివృద్ధి కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం గురించే తగినటువంటి ఆలోచనలకి శ్రీకారాన్ని చుడుతూ ఉంటారు. దాంపత్యంలో విశేష అన్యోన్యత భావం గోచరించేటటువంటి కారణంగా వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ కూడా వన విహారాలు చేస్తూ ఉంటారు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు తరుణ గణపతిని ఆరాధించి ఆయనకు అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాదాలు పరిష్కరింపబడతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎటు ఏ విధంగానూ కూడా అభివృద్ధి లేకుండా ఉండేటువంటి తీరులో ఈ రాశివారు ఉంటారు. ఈ రోజున ఏ క్షణానికి ఏం జరగబోతోందో అనే మానసికమైనటువంటి భయం, ఆందోళన శరీరం నిండుగా ఉండే అవకాశం ఉంది. జరిగేదంటూ ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆందోళన పెరుగుతూ ఉంటుంది రోజు రోజుకి కూడా. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని ఆరాధించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్యం కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుక్షణం ధనానికి సంబంధించినటువంటి ఆలోచనతోనే ఉంటారు. కుటుంబంలో ఇంకా వివాహం కాకుండా ఉన్నటువంటి సంతానం పట్ల తగినటువంటి శ్రద్ధని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో దంపతులు ఒకరు పిల్లల వద్ద ఒకరు ఇంటి వద్ద ఉండేటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి ఈ విధమైన వియోగం ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లాభం కోసం విశేష శ్రమని నిరంతరం పడుతూ ఉండేటటువంటి కారణంగా శారీరకమైనటువంటి అనారోగ్యం ఇప్పటికే ప్రవేశించి ఉన్నది కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య శ్రద్ధ అత్యవసరం. బుధవారం సందర్భంగా సింహరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైన ధన ప్రాప్తి అవుతుంది వ్యాపారంలో. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే విశేషమైనటువంటి ఆర్థిక లాభం ఉంటుంది. అంతేకాక అన్ని రంగాల్లోనూ ఉత్తమమైనటువంటి వారికి సంబంధించినటువంటి విశేషాలన్నీ వీరి వద్ద ఉండే కారణంగాను, వారితో పరిచయాన్ని పెంపొందించుకోవడానికి తపన పడుతూ ఉండేటువంటి కారణంగాను మంచి పలుకుబడి నలుగురిలోనూ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎవరితోనూ విరోధించి మాట్లాడే అవకాశం ఉండదు. ఎవరితోనూ దూసుకుపోతూ మాట్లాడే తీరు ఉండదు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణాలన్నీ రావాల్సినవి తిరిగి వచ్చే అవకాశం విశేషంగా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థికమైనటువంటి లాభం ఉన్న సందర్భంలో మాత్రమే ముందడుగు వేసేందుకు ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం పెద్దలు, అలాగే వృద్ధులు, అలాగే అనారోగ్యవంతులైనటువంటి వారి విషయంలో ఏ విధమైన ఆందోళనకరంగానే ఉండే అవకాశం ఉండదు. కుటుంబంలో ఏకవాక్యతాభావం మరింతగా ఉంటుంది. సంతానం వయసు వచ్చిన తర్వాత కొద్దిగా సూటి పోటీ మాటల్ని మాట్లాడేటటువంటి కారణంగా మానసికమైన అశాంత భావం పెరిగే అవకాశం ఉంటుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి
ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల విధాలైన విఘ్నాలు తొలగిపోతాయి. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాల్ని పరిశీలిస్తే ప్రతి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. కుటుంబానికి సంబంధించినటువంటి రహస్యాల్ని ఏ ఒక్కరికి కూడా తెలియకుండా ఉండేలా చాలా జాగ్రత్తతో ఉంటూ ఉంటారు. ఏ విధమైనటువంటి వాద విరోధాలని వాద వివాదాలని ఏర్పాటు చేసుకోరు. ఎంతటి వారు ఏ విధంగా ఒకవేళ మాట మాట్లాడినప్పటికీ కూడా పట్టించుకోకుండా తమదైనటువంటి వ్యాపార అభివృద్ధి దృష్టిలోనే ఉంటూ ఉంటారు. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సూర్యభగవాను ఆరాధించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మేధాశక్తి పెరిగి సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థికమైన పెట్టుబడి వ్యాపారానికి కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ఉన్నది ఉన్నట్లుగా చెప్తూ ఉంటారు. తామొక్కరే సంపాదించిన ద్రవ్యంతో ఏదైనా స్థిరమైన ఆస్తిని కొనాలనే గట్టి పట్టుదలతో ఉంటూ ఉంటారు. ప్రతి క్షణము కూడా తమని తాము ప్రశంసించుకుంటూ కనిపించేటటువంటి కారణంగా ఇతరుల్లో కొద్ది వ్యతిరేకతా భావం వీరి మీద కనపడే అవకాశం ఉండొచ్చు. విశేషమైనటువంటి శారీరక శ్రమని చేస్తూ ఇతరులకి సహాయపడుతూ ఉంటారు. బుధవారం సందర్భంగా ధనురాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతిభలో ఆధిక్యం కలిగి విద్యార్థులకి చక్కని ఉద్యోగాలు కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ఆర్థిక లాభం కోసం విశేషంగా శ్రమిస్తూ ఉంటారు. అప్పు చేయకుండా ఉండేందుకోసమని విశేషంగా కృషి చేస్తూ ఉంటారు. వ్యాపారం అయితే చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది, కానీ రావాల్సినటువంటి బకాయిలు రానటువంటి కారణంగా అదో ప్రత్యేకమైనటువంటి పనిగా కొద్ది ఇబ్బంది కలిగే అవకాశం ఉండొచ్చు. కుటుంబంలో అందరికీ ఆరోగ్యం మధ్యమంగానే ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో వ్యాపారానికి మూలస్తంభంగా ఉన్నటువంటి వారి ఆరోగ్యం మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని ఎర్రమందారాలతో అర్చించినట్లయితే నూతన పదవీ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ప్రతి విషయంలోనూ కూడా చక్కనైనటువంటి ప్రయత్నాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు. ప్రయత్నాన్ని మాత్రం విరమించుకునే విధానం ఉండదు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుక్కోవాలని అనుకున్నటువంటి ఒకప్పటి ఆలోచనని పూర్తిగా విరమించుకోగలుగుతారు. ఆర్థికంగా రుణాన్ని తీసుకోవడం కానీ ఆర్థికమైనటువంటి రుణాన్ని ఇవ్వడం కానీ ఏమాత్రము చేయరు. అంతకుముందు దాచుకున్నటువంటి సొమ్ము మరికొంత సొమ్ముతో వచ్చినప్పటికీ కూడా దాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడానికే ఇష్టపడతారు తప్ప రుణాన్ని తీర్చడానికి అంత ఇష్టాన్ని చూపించకపోవచ్చు. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుని తులసి దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో వేతన ఆధిక్యం కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే చాంచల్య భావంతో ఉంటారు. స్థిరమైనటువంటి ఆలోచన ఉండే విధానం తక్కువ కావచ్చు. న్యాయస్థానంలో ఇంకా ఏదైతే అపరిష్కృతంగా ఉందో ఆ అపరిష్కృతమైనటువంటి ఆ విషయంలో సరైనటువంటి అనుకూలమైన తీర్పు రావడం కోసమని తగిన పత్రాలన్నింటినీ కూడా సమర్పిస్తూ ఉంటారు. విశేషంగా ఆర్థికమైనటువంటి నష్టానికి గురి అవుతూ ఉండొచ్చు కూడా. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటూ కాస్త ఆర్థికమైనటువంటి లోటుని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాయి మీనరాశి వారికి. బుధవారం సందర్భంగా మీనరాశి వారు ఆదిత్యుణ్ణి కుంకుమ అక్షతలతో పూజించినట్లయితే ఆరోగ్య అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభానికి అవకాశం కూడా కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య
8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఇది ధనుర్మాసం అయినటువంటి కారణంగా ధనుర్మాసంలో అతి ముఖ్యుడైనటువంటి రంగనాథ స్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం సర్వరాశుల వారికి హృదయపూర్వకంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు బుధవారానికి అధిపతి బుధుడికి అధిష్టాన దైవం గణపతి అనుగ్రహం ఉంటే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలుండవు, విఘ్నాలుండవు. మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఎప్పుడూ ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉన్నట్లయితే దాన్ని జ్యోతిష శాస్త్రపరంగా విఘ్నదోషం అనే పేరుతో పిలుస్తారు. విఘ్నదోషాలు తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహం కలిగి కార్యసిద్ధిని పొందటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా గణపతి విఘ్ననాయకుడు కాబట్టి మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా అనుకున్న సమయానికి ఆ పని పూర్తి కావాలంటే గణపతికి సంబంధించిన షోడశ నామాలలో ఓం వికటాయ నమః అనే నామాన్ని స్మరించుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. వికట అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతి అని అర్థం. కాబట్టి గణపతి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఓం వికటాయ నమః అనే నామాన్ని స్మరించుకొని బయటికి వెళ్ళినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే పని మీద బయటికి వెళ్లే ముందు గణపతిని గరికపోచలతో పూజించాలి. గణపతి పూజకు వినియోగించిన గరికపోచలలో 5 గరికపోచలు మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అప్పుడు పనుల్లో ఆటంకాలు తగ్గిపోతాయి. మీరు పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చాక మీ దగ్గర ఉన్నటువంటి గరికపోచలు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దీనివల్ల జాతకంలో ఉన్న విఘ్నదోషాలన్నీ తొలగింపజేసుకొని కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు విఘ్నాలు లేకుండా ఉండాలంటే కొబ్బరికాయ పరిహారం పాటించాలి. ఆ కొబ్బరికాయ పరిహారం ఏంటంటే, ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకి చక్కగా కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టి ఆ కొబ్బరికాయ మీ దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. కష్టమైన పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆ పనిలో ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఇలా కొబ్బరికాయ దగ్గర ఉంచుకొని పని మీద బయటికి వెళ్ళాలి. మీ పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయను దక్షిణతో పాటు ఎక్కడైనా గణపతి ఆలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. ఈ కొబ్బరికాయ పరిహారం పాటిస్తూ ఉన్నట్లయితే కష్టసాధ్యమైన పనుల్లో కూడా విజయాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గోవులన్నింటిలో కపిల గోవుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కపిల గోవుకు చేసే ప్రదక్షిణలు కానీ, కపిల గోవుకు చేసే పూజలు కానీ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అందుకే కష్టసాధ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కపిల గోవుకి బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా తినిపించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. కపిల గోవు అనుగ్రహం వల్ల కూడా పనుల్లో విఘ్నాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కార్యసిద్ధి దీపాన్ని ఇంటి ఆవరణలో వెలిగించి వెళ్ళండి. ఆ కార్యసిద్ధి దీపం అనేది మీకు విఘ్నాలు రాకుండా సమస్త శుభాలను కలిగింపజేస్తుంది. ఈ కార్యసిద్ధి దీపాన్ని ఎలా వెలిగించాలంటే, బాగా కష్టమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు విఘ్నాలు రాకుండా ఉండటానికి ఒక మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం వేసి ఆ దీపానికి నమస్కారం చేసి పని మీద బయటికి వెళ్ళండి. ఆవ నూనె, లవంగము ఈ రెండూ కూడా నవగ్రహాలలో శనైశ్చరుడికి, శుక్రుడికి ప్రీతిపాత్రమైనవి. ఆవ నూనె శనైశ్చరుడికి ప్రీతిపాత్రమైనది, లవంగం శుక్రుడికి ప్రీతిపాత్రమైనది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శని పనుల్లో ఆటంకాలు కలిగింపజేస్తాడు. శుక్రుడు పనుల్లో ధనలాభం రాకుండా దోషం ఉంటే అడ్డగిస్తాడు. కాబట్టి శని శుక్రుల బలాన్ని ఏకకాలంలో పొందటానికి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం వేసి ఆ దీపానికి నమస్కారం చేసి బయటికి వెళ్ళండి. శని శుక్రుల అనుగ్రహం వల్ల కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించి వెళ్ళినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎరుపు కార్యసిద్ధికి సంకేతం, పసుపు శుభానికి సంకేతం. కాబట్టి ఎరుపు, పసుపు కలిసి ఉన్నటువంటి వస్త్రాలు ధరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా కార్యసిద్ధిని సులభంగా పొందవచ్చు. అలాగే పరమేశ్వరుడికి సంబంధించిన ఒక సులభమైన శక్తివంతమైన నామము మనకు మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ నామం ఏంటంటే ఓం వర్ధనాయ నమః. ఇది నామం.
ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఏ ఆటంకం లేకుండా ఉండటానికి గడప దాటి బయటికి వెళ్ళేటప్పుడు పరమేశ్వరుడికి సంబంధించిన ఓం వర్ధనాయ నమః అనే నామాన్ని 11 సార్లు చదువుకుని వెళ్ళండి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. విఘ్నాలు ఆటంకాలు ఉండవు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు గురువారంతో కూడిన మాస శివరాత్రి. ఈ సందర్భంగా శివానుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.